వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా డ్రీమ్ స్టూడియో. ఈరోజు మనం మీల్ మేకర్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 100 గ్రాముల మీల్ మేకర్ని తీసుకొని ఇలా వేడి నీళ్ళు పోసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా అన్ని ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి చేత్తో ఇలా పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో పక్కన 1 కేజీ బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ తీసుకొని బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద దబర పెట్టుకొని అందులో ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 4 లవంగాలు, యాలకులు, మీకు ఏవి నచ్చితే అవి స్పైసెస్ వేసేసుకోండి. తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకొని ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ ఉప్పు కూడా వేసి ఈ టమాటా ముక్కలన్నీ బాగా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. చూడండి ఇలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మీల్ మేకర్ అంతా కూడా వేసేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం అన్నీ ఉన్నాయి కదా, ఆ నీళ్ళన్నీ తీసేసి బియ్యం కూడా వేసేసేయండి ఇందులో. ఈ బియ్యాన్ని కూడా నెమ్మదిగా ఇలా విరగకుండా బియ్యం అనేది నెమ్మదిగా ఇలా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మీరు దేంతో అయితే బియ్యం తీసుకున్నారో దాంతో 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. 1 కప్పు బియ్యం తీసుకుంటే 2 కప్పుల వాటర్ అయితే అవసరం అవుతుంది. ఇందుకు వేసి మొత్తం అంతా ఒకసారి కలిపి ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. ఇలా పొంగు వస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. పది నిమిషాల తర్వాత చూస్తే వాటర్ అనేవి సగానికి సగం అయిపోయి ఉంటాయి. ఇప్పుడు సిమ్లో పెట్టి ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. వాటర్ అయితే మొత్తం అయిపోయాయి, ఇంకొద్దిగా ఉంది ఇంట్లో. 5 నిమిషాలు మూత పెట్టి దీని మీద ఏదైనా బరువు వస్తువు పెట్టేస్తే బాగా ఫైన్గా దమ్ అయిపోతుంది. ఇది ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూడండి బాగా దమ్ అయిపోయింది బిర్యానీ. చూడండి నేను మీకు కలిపి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎక్కడ కూడా వాటర్ అనేది లేదు. ఇలా దమ్ అయిపోయే వరకు దమ్ చేసుకోండి. ఇంతే అండి మీల్ మేకర్ బిర్యానీ. చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.